జనసేనకు జాతీయ సమగ్రత దేశభక్తి కీలక అంశాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. జనసేన ద్వారా జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీని నెట్వర్కింగ్ స్థావరంగా మార్చుకోవద్దని పార్టీ ఎంపీలు నేతలకు నిర్దేశించారు. యువత ఆశయాలను గుర్తుంచుకోవాలని మార్గనిర్దేశం చేశారు. జాతీయ సమగ్రత కోసం సేనా ప్రస్థానం పేరిట ఢిల్లీలో జనసేన నిర్వహించిన సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యతపై పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశ శ్రేయస్సే ధ్యేయంగా జనసేన ప్రారంభించామని పవన్ అన్నారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని పవన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మాత్రమే తప్పుపడుతూ వచ్చామని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం గాని, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ గాని ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకుని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. జాతీయవాదాన్ని అందరికీ తెలిపేందుకు, దాని గాఢత అర్థమయ్యేందుకే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని పవన్ అన్నారు. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదాన్ని చాటాలంటే ఢిల్లీనే సరైన ప్రాంతమని వివరించారు. కేంద్రం మెడలు వంచుతామంటూ మాట్లాడే నేతలు ఢిల్లీకి వచ్చాక మెత్తబడిపోతారని పవన్ వ్యాఖ్యానించారు. అది దేశ రాజధాని విశిష్టత అన్నారు. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకుని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధమవుతూ ఉంటాయని కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని గాని, తీవ్రతని గాని, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. దేశమే ప్రాధాన్యమన్న విషయాన్ని పార్టీ ఎంపీలు మరవకూడదని జనసేనాని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన యువత ఆకాంక్షలను గౌరవించి పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ, జనసేన నాయకులకి అందరికీ కూడా డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్లాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. భిన్నమైన విభజన ధోరణులకు దూరంగా ఉండాలని యువతకు గుర్తు చేయడమే ఢిల్లీలో సమావేశం ముఖ్య ఉద్దేశమని పవన్ కళ్యాణ్ అన్నారు.